డిసెంబర్ చివరి వారం కావడం వల్ల వార్తా ఛానళ్లకు లేకపోతే వార్తాపత్రికలకు సరైన ఏమంటాం ఒక మసాలా వార్తలు లేవు. ఐ మీన్ మసాలా వార్తలంటే వాడిగా వేడిగా ఉండే వార్తలు అనొచ్చు, లేకుంటే సెన్సేషన్ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. అయితే బహుశా వాళ్లకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అంటే వంట దినుసులు అంటాం కదా, అవి నటుడు శివాజీ సమకూర్చి పెట్టాడు. పేపర్లకు, ఛానళ్లకు అండ్ సోషల్ మీడియా నడిపించే వాళ్లకు అందరికీ ఆయన ఒక మంచి మసాలా సమాచారాన్ని ఇచ్చాడు. మసాలా దట్టించిన వ్యాఖ్యలు ఇచ్చాడు ఆయన. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయన 24 గంటల లోపే ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పి ఉండొచ్చు, నూరు జారిపోయానని అని ఉండొచ్చు. కానీ మీడియా ఒప్పుకునే పరిస్థితి లేదు, మహిళా కమిషన్ అంతకంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన వచ్చి వివరణ ఇవ్వాలని 27వ తేదీన రావాలంటూ కూడా నోటీసులు తెలంగాణ మహిళా కమిషన్ జారీ చేసి పారేసింది. దీని కారణం మనందరికీ తెలుసు, నేను డీటెయిల్స్లోకి పోదలుచుకునేది కదా. ఆయన దండోరా అనే ఒక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇది కన్ఫర్మ్డ్, ఇది నేను కూడా విన్నాను ఆ వీడియో. సో అంటే మహిళల గురించి, వాళ్ళ డ్రెస్సింగ్ గురించి అండ్ అంటే వాళ్ళ వస్త్రధారణ గురించి చేయకూడని వ్యాఖ్యలు చేశాడు. ఎవరు? శివాజీ. చేయకూడనివి అంటే ఏంటంటే, ఇప్పుడు సమాజం ఇది సభ్య సమాజమా అసభ్య సమాజం పక్కన పెడదాం. ఈ సమాజంలో రకరకాల విలువలు ఉన్నాయి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, డిఫరెంట్ ఇష్యూ. దీంతో అంటే ఈ శివాజీ వ్యాఖ్యల పైన అనసూయ కావచ్చు, లేకుంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ గాయని కూడా అయిన చిన్మయి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రకమైన వ్యాఖ్యలు అనేవి ఇవి అసభ్యకరమైన పదజాలంతో నోరు పారేసుకోవడం ఇది సరైనది కాదు. ముందుగా ఆయన ఎవరు? శివాజీ తన వస్త్రధారణపై దృష్టి పెట్టాలి. ఆయన జీన్సు అట్లాగే హుడీ ధరించి ఉచిత లెక్చర్లు ఇచ్చే ముందు ధోతి కట్టుకొని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలని కూడా చిన్మయి కామెంట్ చేశారు. ఒకవేళ ఆయనకు వివాహం అయి ఉంటే బొట్టు మెట్టెలు కూడా పెట్టుకోవాలని ఆమె విమర్శించారు. అండ్ ఇంకొక నటి అండ్ యాంకర్ కూడా అయిన అనసూయ, ఆమె ఏం చెప్తుందంటే, మా శరీరం మా ఇష్టం అండి, మీది కాదు అని అనసూయ కామెంట్. మా శరీరం మా ఇష్టం, మేము ఏమైనా బట్టలు వేసుకుంటాం, ఏ రకంగానే ఉంటాం, మా వస్త్రధారణ గురించి మీకు అనవసరం అన్నది అనసూయ వ్యాఖ్య. తర్వాత మరి కొంతమంది కూడా మహిళలు రెచ్చిపోయారు ఆయన పైన. ఇక ఇతను ఎవరు? రామ్ గోపాల్ వర్మ. మర్చిపోయాను అసలు ఆయన ఏం కామెంట్ చేశాడో చూడాలి మనం. రామ్ గోపాల్ వర్మ అట్లాగే నటుడు నవదీప్ లాంటి వాళ్ళు కూడా పోస్టులు పెట్టారు. అయితే వాళ్ళు ఏం పోస్టులు పెట్టారంటే, ఇటువంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని వాళ్ళు కూడా శివాజీకి చురుకలు అంటించారు. అండ్ శివాజీ పైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక ఫిర్యాదు నమోదైంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేది ఒక కొత్త ఆర్గనైజేషన్ అనుకోవాలి. వాయిస్ ఆఫ్ ది ఉమెన్ పేరిట నిర్మాతలు ఎవరు? అశ్విని దత్ కూతురు స్వప్న దత్, అట్లాగే సుప్రియ ఎర్లగడ్డ, నటి లక్ష్మీ మంచు, దర్శకురాలు నందిని రెడ్డి, యాంకర్ ఝాన్సీ, వీళ్ళంతా శివాజీ పైన ఆరోపణలు చేశారు. తక్షణం శివాజీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్ట ప్రకారం ముందుకు పోతామని వాళ్ళు వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరిట మాలో ఫిర్యాదు చేశారు. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఒక ఫిర్యాదు చేశారు. ఇక నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. ఆయన 27న ఉదయం 11 గంటలకు వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ నోటీసు జారీ చేసింది ఆయనకు. ఆయన మాట్లాడిన మాటల్ని మహిళా కమిషన్ లీగల్ టీం పరిశీలిస్తోంది. ఆ వ్యాఖ్యలపై తప్పనిసరిగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. ఇటీవల
షాపింగ్ మాల్స్ దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసాం. నిధి అగర్వాల్, ఇంకెవరో కొంతమంది హీరోయిన్స్ లేదా ప్రామినెంట్ సినీ సెలబ్రిటీస్, ముఖ్యంగా మహిళలు, అంటే యువ హీరోయిన్లు, వీళ్ళు ఈ షాపింగ్ మాల్స్ ఇంకా ఏదో సంథింగ్ ఇనాగరేషన్ సందర్భంగా జనం తొక్కిసలాట, వాళ్ళ మీద పడిపోవడం, లేకుంటే వాళ్ళని పట్టి లాగడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా దృశ్యాలు టీవీలో కూడా వచ్చాయి, టీవీ ఛానల్స్లో. సరే, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు పత్రికలు, న్యూస్ ఛానల్స్, నేను చెప్పాను కదా, ఫస్టే చెప్పాను, చాలా మంచి మసాలా అందించాడు. అంటే ఇక ఈ వారం రోజుల పాటు దీన్ని నడుపుకోవచ్చు రకరకాల బులెటిన్స్ చేసి. న్యూస్ ఛానల్స్కి అయితే పండుగ. శివాజీ ఏ సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అవి అభ్యంతరకరమైనవే. చీరకట్టులో మీరు బాగున్నారు, ఇట్లా అయితేనే పద్ధతిగా ఉంటుందని అది అన్నాడు. అంటే చీరకట్టులు లేకపోతే పద్ధతిగా ఉన్నట్లు కాదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. ఈయన శివాజీ, నేను చెప్పాను కదా, చాలా కాలంగా పాపం ఆయన వార్తల్లో లేడు. అప్పుడెప్పుడో చాలా కొన్నేళ్ల కిందట గరుడ పురాణం పేరిట ఆయన పాపులర్ అయ్యాడు. మనందరికీ తెలుసు, గరుడ పురాణం శివాజీగా కూడా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈ తాజా వ్యాఖ్యలతో మళ్ళీ మార్కెట్లోకి వచ్చాడు. అసలు నిజానికి ఈ రకమైన పోస్టులు పెట్టడం అనేది సరైంది, ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ చాలామంది మహిళలు, సామాజిక కార్యకర్తలు, అట్లాగే మహిళా రంగానికి సంబంధించిన, అంటే మహిళా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. ఇందులో ఒక రచయిత్రి కొన్ని కామెంట్స్ పెట్టారు ఫేస్బుక్లో. ఆమె ఏం చెప్పారంటే, ఇక్కడ కామెంట్స్లో, అంటే శివాజీ కామెంట్స్లో, అంటే వీళ్ళందరూ కూడా ఆడది తడికె చాటున స్నానం చేస్తున్నా కూడా ఆ తడికెకు సంబంధించిన బొక్కలు వెతుక్కునే రకాలని కూడా ఆమె ఆరోపించారు. అవకాశం దొరికితే ఎత్తుకుపోయే ఉక్కు గోళ్ళున్న గద్దలని కూడా ఈ ఒక ఫెమినిస్టు రాసి పడేశారు. మరొకరు 6 సంవత్సరాల పసిపాప చీర కట్టుకోకపోవడం వల్లనే మానభంగాలకు గురైందా అని ఒక ఆమె ప్రశ్నించారు. ఇది కూడా చాలా కీలకమైనది. 6 సంవత్సరాల పసిపాప, లేకుంటే మనం ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ చూసాం. 6 సంవత్సరాలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, పసిపాపల పైన అత్యాచారాలు జరిగిన ఘటనలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో మరి వాళ్ళు ఏమి చీర కట్టుకునే కారణంగా మానభంగాలకు గురైనట్టు అన్నది ఇంకొక ప్రశ్న. ఈ విధంగా అంటే ఒంటి నిండా స్కూల్ డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా విద్యార్థినులు ఎందుకు అత్యాచారానికి గురవుతున్నారు? ఇది వ్యాలిడ్ పాయింటే. సో కేవలం ఆడది భోగ వస్తువు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాంటి వాళ్ళ నిర్వచనాలే స్త్రీల పట్ల మీకున్న చులకన భావనలు అంటూ ఇంకొకరు పోస్ట్ చేశారు. ఇట్లా పుంకాలుగా సోషల్ మీడియాలో కావాల్సినంత సరుకు, దినుసులు అంటాం కదా, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ పైన పెద్ద ఎత్తున మహిళలు అండ్ ఆ ఫీల్డ్కు సంబంధించిన సోషల్ యాక్టివిస్టులు శివాజీని చెండాడుతున్నారు, శివాజీ పైన చెలరేగిపోతున్నారు. సో శివాజీ కూడా మరి బహుశా ఇంతకుముందు లాగా, అంటే గతంలో లాగా ఆయన చాలా కాలంగా పబ్లిసిటీలో లేని కారణంగా ఇట్లా మాట్లాడితే ఏమైనా పబ్లిసిటీ వస్తుందని ఆయన అనుకున్నట్టు మనం అర్థం చేసుకోలేం. కానీ మొత్తం మీద నోరు జారిపోయినమాట వాస్తవం. ఎందుకంటే ఆయన వాడిన భాష అట్లా ఉంది. ఆయన ఏదైతే సామాన్లు అని అన్నాడో అది చాలా తీవ్రమైన, అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పదజాలం. సో దాన్ని ఆయన ఉపసంహరించుకుంటున్నట్టు, క్షమాపణలు కోరుతున్నట్టు ఎక్స్లో జవాబు ఇచ్చినా అది ఇప్పుడప్పుడే చల్లారని మంటగా కూడా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.